ముగ్గురు మహిళలు ఏకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక ఆవు ప్రాణాన్ని కాపాడడం కోసం అడవిలోకి వెళ్లారు. చుట్టూ అడవి ఏనుగులు. ఇటు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏంటి, ఆవుని కాపాడడం కోసం వెళ్లారా అంటే వారి నుంచి వచ్చిన సమాధానం విని ఏకంగా అధికారులే ఆశ్చర్యపోయారు. వీళ్ళు కదా అసలు సిసలైన మానవతావాదులు అని అక్షరం ముక్క కూడా రాని ఆ ముగ్గురు ఆడవాళ్లకు సెల్యూట్ చేశారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్, అలాగే పోలీసులు, వారితో పాటు గ్రామస్తులు, ఇలా వందల మంది అధికారులు అడవిలోకి వెళ్లారు. ఒక సినిమా రేంజ్ లో జరిగిన ఈ నిజమైన సంఘటన కేరళ రాష్ట్రాన్ని షేక్ చేసిందంటే నమ్మగలరా? అసలు ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఏం చేశారు? అడవిలో తప్పిపోయిన ఆ ముగ్గురిని అధికారులు ఎలా రెస్క్యూ చేశారు? కేరళను ఊపేసిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అది కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు గ్రామం. ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామంలోనే మాయ అనే 46 ఏళ్ల మహిళ ఆవును పెంచుకుంటూ ఉండేది. దానికి మాలు అని పేరు పెట్టి ఇంట్లో ఒక మనిషిలాగే దాన్ని చూసుకునేది మాయ. కుటుంబం మొత్తం ఆ ఆవు పాలపైనే ఆధారపడి బతికేది. రోజు అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలు అలవాటు. ఈ క్రమంలోనే నవంబర్ 27న అడవిలోకి వెళ్ళింది. కానీ చీకటి పడుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన మాయ తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. ఎలాగైనా ఆవుని తీసుకురావాలని అడవిలోకి వెళ్లాలని అనుకుంది మాయ. సాయం కోసం ఇరుగు పొరుగు వారిని సాయం అడిగింది. మాయ కంగారు చూసిన 64 ఏళ్ల పారుకుట్టి, 56 ఏళ్ల డార్లీ అనే ఇద్దరు మహిళలు మాయతో పాటు ఆవును వెతకడానికి అడవిలోకి వెళ్లారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడంతో వారికి అడవిలో ప్రతి మూలా తెలుసు. దీంతో వెతుక్కుంటూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు. ఎందుకైనా మంచిదని సెల్ ఫోన్ ని తీసుకుని వెళ్లారు. అయితే ముగ్గురు కలిసి అడవిలో చాలా దూరంలోకి వెళ్లిపోయారు. సిగ్నల్స్ కూడా దొరకనంత లోపలికి వెళ్లి వెతకడం స్టార్ట్ చేశారు. అడవిలో చాలా దూరం వెళ్లి వెతికారు. ఎంత వెతికినా ఆవు కనిపించకపోవడంతో వచ్చిన దారిని పట్టుకుని వెనక్కి తిరిగేశారు. కానీ ఆ దారిలో వాళ్ళకి ఏనుగుల మంద అడ్డం పడింది. కొత్తమంగళం అడవుల్లో ఎక్కడ చూసినా ఏనుగులు మందలు మందలుగా తిరుగుతాయి. ఇక సాయంత్రం అయితే అంతే గతి. ఎక్కడెక్కడికో వెళ్లిన ఏనుగులు ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యంగా అడవిలో తిరుగుతూ ఉంటాయి. ఇక వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు మహిళలు కలిసి రెండో దారిలో నుంచి గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఏనుగుల మంద ఉండడంతో భయపడి మూడో దారిలోకి మళ్లారు. కానీ ఆ మూడో దారిలో మాత్రం ఒక ఒంటరి ఏనుగు కనిపించింది. అంతే, ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకారి. మదమెక్కిన ఏనుగు మంద నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఇక మనుషులు కనిపిస్తే అంతే, వెంటపడి మరీ దాడి చేస్తుంది. ఇది ఆ ముగ్గురికి బాగా తెలుసు. దీంతో నాలుగో దారి నుంచైనా అడవి నుంచి బయటపడాలని అనుకున్నారు ఆ ముగ్గురు మహిళలు. అడవంతా చూడటానికి ఒకేలా ఉన్నా ఎప్పటికప్పుడు దాని స్వభావాన్ని మార్చుకునే ఉంటుంది. దీంతో తెలిసిన దారి అనుకొని ఆ దారి వెంట నడిచిన ఆ ముగ్గురు దారి తప్పేశారు. గ్రామంలో ముగ్గురు ఆడవాళ్లు అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోయారని ఆ నోట ఈ నోట పాకి చాలా తక్కువ సమయంలో గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఇది కాస్త మీడియా చెవిన పడటంతో బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావిడి చేసేశారు. దీంతో మాయా, పారుకుట్టి, డార్లీ గురించి ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. ఇక లేట్ చేయకుండా ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు పోలీసులను, అలాగే వాళ్ళతో పాటు ఫారెస్ట్ అధికారులను రంగంలోకి దించారు. 15 మంది ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక టీం చొప్పున 4 బృందాలుగా ఏర్పడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 50 మందితో పాటుగా గ్రామస్తులు అడవిలోకి వెళ్లి వెతకడం స్టార్ట్ చేశారు. అంతేకాదు డ్రోన్లని కూడా ఆ ముగ్గురు ఆడవాళ్ళ జాడను కనిపెట్టడానికి ఉపయోగించారు. ఈ ముగ్గురు ఆడవారిని గుర్తించడానికి అడవిలో అక్కడక్కడ మంటలు కూడా వేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చారు. లాంగ్ షాట్ వచ్చే టార్చ్ లైట్లను అడవిలో ఫ్లాష్ చేసి వెతికారు. కానీ అప్పటికే బాగా చీకటవడంతో 2 టీంలు వెనక్కి వచ్చేసాయి. ఈ టైంలో ఏనుగులు మనుషులను చూస్తే చాలా ప్రమాదం అని ఒక టీం అడవిలో ఉండే షెల్టర్ లో రాత్రి వరకు గడిపి తెల్లవారుజామున వెతకడం ప్రారంభించారు. దాదాపు 15 గంటలు వెతుకులాట తర్వాత ఉదయం 7:30కి ఆ ముగ్గురు మహిళలు రెస్క్యూ టీం కు కనిపించారు. మీ గురించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రాత్రి నుంచి అడవిని జల్లెడ పట్టినట్లు వెతుకుతున్నామని చెప్పారు. అయితే రాత్రి టార్చ్ లైట్లు వేసింది మీరేనా అని ముక్త కంఠంతో ప్రశ్నించారు ఆ ముగ్గురు మహిళలు. ఆ టార్చ్ లైట్లను రాత్రి మేము చూసాము, కానీ అడవిలోకి వచ్చింది పోలీసులో స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది? ఒకవేళ స్మగ్లర్ చేతికి చిక్కితే ప్రాణాలు పోతాయి, అందుకనే సైలెంట్ గా ఉండిపోయామని చెప్పారు ఆ మహిళలు. మొత్తానికి ముగ్గురు మహిళలు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముగ్గురు అడవిలో తప్పిపోయిన రాత్రి 7 గంటల నుంచి కేరళ ప్రభుత్వం విఫలమయ్యింది.
చనిపోయింది, ముగ్గురు ప్రాణాలను కాపాడలేకపోతుంది అంటూ ఊదరగొట్టిన న్యూస్ ఛానల్స్ సైలెంట్ అయిపోయాయి. చీకటి పడిన తర్వాత అడవిలోకి ఎందుకు వెళ్లారు అని అధికారులు ప్రశ్నించారు ఆ ముగ్గురిని. దాంతో నా ఆవు కనిపించకుండా వెళ్ళింది సార్, ఆవును వెతకడం కోసం వెళ్ళాం అని చెప్పింది మాయ. క్రూర మృగాల బారిన పడిన ఏనుగుల మందకు చిక్కిన ఆవు ప్రాణం పోతుంది, అది మా ఇంట్లో ఒక మనిషి లెక్క అని చెప్పుకొచ్చింది మాయ. ఏంటి ఆ ఒక్క ఆవు కోసమేనా ఇదంతా అని ఓనరమ్మని అడిగితే నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా అంది మాయ. మరి ఇంత సీన్ క్రియేట్ అవ్వడానికి కారణమైన మాలు అని ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేతకు వెళ్లి అడవిలో తప్పిపోయిన మరో దారి నుంచి బయటపడి తిన్నగా ఇంటికే వచ్చేసింది. కానీ అప్పటికి ఆ ముగ్గురు ఆడవాళ్లు అడవిలోకి వెళ్లటం, వారిని వెతుక్కుంటూ ప్రభుత్వ యంత్రాంగం తరలి రావటం చకచకా జరిగిపోయాయి. ఇక ఇంటికి వచ్చిన మూలు అంబాని పిలిచేసరికి ఇంట్లో ఉన్న మాయ కొడుకు దాన్ని కట్టేసి గ్రామస్తులతో కలిసి అడవిలోకి బయలుదేరాడు. అలా మొత్తానికి 4 ప్రాణాలు సురక్షితంగా అడవి నుంచి బయటపడ్డాయి. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.